హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. కమిటీ కుర్రోళ్ళు ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని చూసారనే ధైర్యంతో థియేటర్ నుంచి బయటకు వచ్చాను భయ్య. అండ్ ఆఫ్ కోర్స్ సమ్ నాస్టాలజియా ఫీలింగ్ తోటి ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. సో ఇవి చెప్పుకునే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోద్దు భయ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ గో ఇన్ టు ద డీప్ రివ్యూ. ఈ కమిటీ కుర్రోళ్ళు వీళ్ళు మొత్తం 11 మంది ఉంటారు భయ. కుర్రోళ్ళు అందరూ కొత్త వాళ్ళే. వీళ్ళ ఫేస్లు కానీ వీళ్ళ నేమ్స్ కానీ ఇంతకుముందు అయితే మనకు తెలీదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ మూవీ వాళ్ళ అందరు రియల్ నేమ్స్ మనకు తెలియకపోయినా వాళ్ళ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఇవైతే మనకు అలా గుర్తుండిపోతాయి భయ్య. అంత మంచిగా క్యారెక్టర్స్ ఆర్క్స్ని డిజైన్ చేశాడు డైరెక్టర్. మెయిన్గా పెద్దోడు, సుబ్బు, శివ ఈ క్యారెక్టర్స్ ఆన్ ఫైర్ ఉంటాయి. చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్స్ని. మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది మేము. చాలా రోజుల తర్వాత ఒక నేటివిటీ బేస్డ్, క్యారెక్టర్ బేస్డ్, స్టోరీ బేస్డ్ మూవీ చూశాను అని నాకైతే అనిపించింది. మూవీ చూస్తున్నంతసేపు ఒక నాస్టాలజియా ఫీలింగ్లో ఉండిపోతామయ్యా. ఆ ఫ్రెండ్షిప్ వాల్యూస్, ఫ్రెండ్షిప్లో ఉండే గొడవలు, ఫ్రెండ్షిప్లో ఉండే అలకలు ఇవన్నీ అయితే చాలా నీట్గా చూపించారు. వీటితో పాటు మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అందరూ కలిసి మనం చేసే కొన్ని చిలిపి పనులు, ఎదవ పనులు అండ్ పేరెంట్స్తో తిట్టించుకోవడం ఇటువంటివి కూడా చాలా నీట్గా తీస్తారు ఆ సీన్స్. ఇవి చూస్తున్నంతసేపు మనకేమనిపిస్తుంటే ఒక రకమైన ఆనందం, బాధ ఈ రెండు కలుగుతాయి. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు కదా అనిపిస్తాయి. మర్చిపోయిన భయ, ఇదే లైన్ తోటి ఒక సాంగ్ కూడా ఉంది భయ, ఆ రోజులు మళ్ళీ రావని. మనకు కూడా ఆడియన్స్కి కూడా థియేటర్లో అదే అనిపిస్తుంది. ఈ ఫీలింగ్తోనే మనం ఉండిపోతాం మూవీ అంతా. సో మూవీ అయితే అల్టిమేట్ భయ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. మెయిన్గా ఈ క్యారెక్టర్స్లో పెద్దోడు క్యారెక్టర్ చేసిన ప్రసాద్ బెహ్రా, తను యూట్యూబర్గా చాలామంది తెలుసు. అంటే యూట్యూబ్లో వెబ్ సిరీస్ చూసేవాళ్ళకైతే తను పరిచయస్తుడే. సో మంచి యాక్టర్ మాత్రమే కాదు, మంచి స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ కూడా ప్రసాద్ బెహ్రా. సో రాబోయే రోజుల్లో మన తెలుగు ఇండస్ట్రీ కూడా మంచి డైలాగ్ రైటర్గా పేరుస్తుందని నాకైతే అనిపిస్తుంది భయ్య. సో ప్రసాద్ బెహ్రాతో పాటు చెప్పా కదా సుబ్బు, శివ ఈ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకో విషయం, ఈ మూవీలో మెయిన్గా క్రౌడెడ్ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి భయ్య. ఆ క్రౌడెడ్ సీన్స్ అంటే అదే ఒక ఊరు కాబట్టి, విలేజ్ కాబట్టి ఏదైనా చిన్న గొడవ జరిగితే ఒక 60 మంది 50 మంది పోగొతారు కాబట్టి ఈ సీన్స్ని చాలా డెలికేటెడ్గా, ఇంటెన్స్గా అండ్ ఇంటెలిజెంట్గా డీల్ చేయాలి భయ్య. ఆ విషయంలో మన డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఆ క్రౌడెడ్ సీన్స్ వచ్చినప్పుడు ఇది మలయాళం వాళ్ళు యాక్చువల్గా ఈ విషయంలో చాలా ఎక్స్పర్ట్స్ అని చెప్పాలి. ఇటువంటి సీన్స్ని చాలా డెలికేటెడ్గా అండ్ స్మార్ట్గా డీల్ చేస్తారు భయ్య. సో మన తెలుగులో కూడా అటువంటి సీన్స్ని స్మార్ట్గా డీల్ చేశారు ఈ మూవీలో పర్టికులర్గా. అంత క్రౌడెడ్ సీన్స్ అనేవి మనకి చాలా ఇంటెన్స్గా అనిపిస్తాయి. పర్టికులర్గా ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్స్. సో మంచి ఇంటర్వెల్ తోటి మనకి సెకండ్ హాఫ్ మీద అయితే ఒక ఇంట్రెస్ట్ అనేదాన్ని క్రియేట్ చేస్తుంది ఈ మూవీ. సో ఈ మూవీ గురించి మన తెర మీద ఉండే ఈ వ్యక్తులు మెయిన్గా మన 11 మంది కుర్రోళ్ళు, వీళ్ళతో పాటు సాయి కుమార్ అండ్ గోపరాజు రమణ గారు, శ్రీలక్ష్మి గారు అండ్ సత్య క్యారెక్టర్ వాళ్ళు చేశారు భయ్య. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వీళ్ళందరూ కూడా ఎవరి తగ్గట్టు వాళ్ళు చాలా మంచిగా చేశారు. అండ్ ఈ మూవీ అనేది జనరల్గా 3 టైమ్ ఆఫ్ ఫ్రేమ్స్లో జరుగుతుంది భయ్య. ఆ 3 టైమ్ ఆఫ్ ఫ్రేమ్స్ అంటే మన ఈ కమిటీ కుర్రోళ్ళకి సంబంధించి చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ అండ్ టీనేజ్ ఎపిసోడ్స్ అండ్ మిడిల్ ఏజ్డ్ ఎపిసోడ్స్. అయితే ఏదో ఏజ్ చూపిస్తున్నాం కదా, ఏదో ఫ్రేమ్లో చూపిస్తున్నాం అని కాకుండా ఆ ఫ్రేమ్స్ తగ్గట్టు, ఏజ్కి తగ్గట్టు వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. ఈవెన్ నాట్ ఓన్లీ కమిటీ కుర్రోళ్ళు, అక్కడ ఉండే ఆ ఊళ్ళో ఉండే వేరే క్యారెక్టర్స్ కూడా లైక్ సాయి కుమార్ గారు, గోపరాజ రమణ గారు, మిగతా క్యారెక్టర్స్ కూడా ఆ ఏజ్ తగ్గట్టే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఈ విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ మూవీ గురించి తెర మీద ఉండే వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడే ముందు మనం తెర వెనక వ్యక్తులు కూడా చెప్పుకోవాలి భయ్య. మెయిన్గా డైరెక్టర్ యదువంశీ. కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా సీన్స్ చాలా ఇంటెన్స్గా అండ్ ఎక్స్పర్ట్ లెక్కే తీశాడు మూవీస్. అండ్ ఈ మూవీలో చాలా పాయింట్ టచ్ చేస్తాడు. క్యాస్ట్, రిజర్వేషన్స్ అండ్ పాలిటిక్స్, ఎలక్షన్స్ ఇలా చాలా పాయింట్ టచ్ చేస్తాడు భయ్య.
ఎనీవే ఎన్ని పాయింట్స్ టచ్ చేసినా సరే మనకి మెయిన్గా గుర్తుండిపోయేది మాత్రం ఫ్రెండ్షిప్ వాల్యూస్ అండ్ ఫ్రెండ్షిప్లో వచ్చే గొడవలు ఇవే మాత్రం గుర్తుండిపోతాయి. సింపుల్గా ఈ మూవీని ఎ ట్రిబ్యూట్ టు ఫ్రెండ్షిప్ అని చెప్పచ్చు భయ్య. ఇది డైరెక్టర్ పనితనం మాత్రమే. డైరెక్టర్ తన ఇంటెలిజెన్స్ తోటి మూవీని అయితే చాలా బాగా డిజైన్ చేశాడు. నెక్స్ట్ కమింగ్ టు అనుదీప్ దేవ్, మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ మూవీలో అంటే బయటకు వచ్చి మనం అంత పాడుకునే విధంగా లేకపోయినా మూవీలో ఫ్లోలో మాత్రం చాలా బాగున్నాయి సాంగ్స్. ఆ రోజులు మళ్ళీ రావనే మూవీ సాంగ్ అయితే చాలా బాగుంది. సో అదేవిధంగా బీజిఎం మ్యూజిక్ కూడా హాంటెడ్గా ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ని అయితే ఈ బీజిఎం ఎలివేట్ చేసింది భయ్య. సో వీళ్ళిద్దరి తర్వాత మనం చెప్పాల్సింది ఈ మూవీ ప్రొడ్యూసర్. ఇంత స్క్రిప్ట్ నమ్మి, ఈ కాన్సెప్ట్ నమ్మి ఇంతమంది కొత్త వాళ్ళతోటి ట్రై చేసినందుకు మన ప్రొడ్యూసర్ కొణిదెల నిహారిక, అదేనండి మన నాగబాబు గారి కూతురు. సో తనే ఈ మూవీకి ప్రొడ్యూసర్. తను ఈ స్క్రిప్ట్ నమ్మింది కాబట్టే ఈ సక్సెస్ దక్కింది. నమ్మడం మాత్రమే కాదు, అందరికి ఎవరికి ఎన్ని అవుట్పుట్స్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా యాక్టర్స్, వీళ్ళందరికీ ఎటువంటి అవుట్పుట్స్ కావాలో అన్నీ ఇచ్చింది కాబట్టి ఈ మూవీ అవుట్పుట్ అనేది ఈ లెవెల్లో ఉంది. సో ఇటువంటి మూవీని మనం ఎప్పుడో కానీ ఏంటి జనరల్గా ఫైట్లు, పాటలు, యాక్షన్స్ అనేవి జనరల్గా వచ్చే మూవీస్. కానీ ఈ మూవీస్ నేటివిటీ బేస్డ్, మన నేటివిటీని గుర్తు చేస్తూ, మన చైల్డ్హుడ్ని గుర్తు చేస్తూ, మనల్ని గుర్తు చేస్తూ ఉండే మూవీస్ అయితే చాలా అరుదుగా వస్తాయండి. కంపల్సరీగా ఈ మూవీని అయితే అందరూ చూడాలి. కంపల్సరీ చూడండి. అండ్ ఈ వీకెండ్ మేబీ సాటర్డే, సండే, నెక్స్ట్ వీక్ కూడా చాలా హాలిడేస్ ఉన్నాయి. సో ఈ మూవీ అయితే అంచెలంచెగా ఇంకా పెరుగుతుంది. కానీ ఫస్ట్ రోజున్న టాకు, ఈవెన్ మార్నింగ్ షోకి అయితే అసలు టాక్ లేదు భయ, కానీ మ్యాట్కి కొంచెం టాక్ పెరిగింది. ఫస్ట్ షో, సెకండ్ షో టైంకి ఇంకా టాక్ పెరిగింది. సో మౌత్ టాక్ అనేది ఒక మూవీని ఏ రేంజ్లో వస్తుందో ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవెన్ నాకు తెలిసి థియేటర్స్ కూడా పెరుగుతాయి. మూవీని అయితే కంపల్సరీగా చూడండి. అండ్ ఈ మూవీ గురించి ఇంకా చెప్పుకునే ముందు మెయిన్గా మూవీ ప్లాట్ అయితే నేను అంత రివీల్ చేయదలుచుకోలే, ఎందుకంటే ఆ ఫీల్ మిస్ అవుతారు మీరు ఆ ప్లాట్ రివీల్ చేస్తే. కానీ కొంచెం లైట్ ఏదంటే ఒక 11 మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ ఒక ఊరి గ్రామదేవత జాతర. ఆ జాతరలో ఒక టైమ్ ఆఫ్ ఫ్రేమ్లో జరిగిన గొడవ వల్ల కొన్ని లాసెస్ జరుగుతాయి. అండ్ ఫ్రెండ్స్ విడిపోయి ఎక్కడికి పడితే వెళ్ళిపోతారు ఎవరి పాటికి వాళ్ళు. కానీ మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఆ జాతర కోసం వస్తే అప్పుడు జరిగే పరిణామాలు ఏంటనేది ఈ మూవీ. అండ్ ఆ ఫ్రెండ్స్ మళ్ళీ ఎలా కలిశారు అండ్ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు ఆ ఊళ్ళో చేసిన అద్భుతాలు ఏంది అనేదే ఈ మూవీ. అద్భుతాలు అనగానే ఆ ఊళ్ళో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి. సో అవి ఏంటి అనేదే ఈ మూవీ. ఇంతకంటే నేను స్టోరీ లైన్ చెప్పదలుచుకోలే, ఎందుకంటే ఆ ఫీల్ మీరు మిస్ అవుతారు. కాబట్టి ఇది స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్లో బేస్గా మెయిన్గా స్టోరీ లైన్ అంత గొప్పగా లేకపోయినా బట్ ఆ నేటివిటీ, న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అవి మనల్ని అయితే మూవీలో కట్టిపడేస్తాయి. కంపల్సరీగా 2 hours అయితే మనం అలానే చూస్తూ ఉండిపోతాం. ఈవెన్ చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా, మనం కూడా ఇటువంటివి చేసాం కదరా అని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఆడిన ఆటలు, ఈ గోళీలాటలు అయితే ఇది, బొంగరాల ఆటలు అయితే అదేవిధంగా బచ్చాలాట అండ్ గ్రామదేవత జాతరప్పుడు జాతరలో ఉండి జరిగే గొడవలు అండ్ రికార్డ్ డ్యాన్స్లు అండ్ ఆఫ్కోర్స్ ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇది స్టోరీ ప్లాట్ భయ ఇంతకన్నా అవసరం లేదు. సో చూడండి, మంచి మూవీ. ఈ స్టోరీ ప్లాట్ తర్వాత ఈ మూవీలో ఎంత పెద్ద మూవీలైనా చిన్న నెగిటివ్ పాయింట్ పడుతుంది. ఆ నెగిటివ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్ భయ, దానికైతే మనం స్పేర్ పెట్టలేం. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ని అయితే మనం తరోగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఈజ్ ఆల్సో వెరీ హైలైట్. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ మీద మనకి కొంచెం ఎక్స్ప్రెషన్ పెరిగిపోతాయి. ఆ ఎక్స్ప్రెషన్ తగ్గట్టే సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ అయితే మంచి పడ్డాయి భయ, మంచి ఎమోషనల్ సీన్స్, మనకు కూడా కళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ మెయిన్ లెట్ డౌన్ ఎక్కడైందంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో భయ. ఆ డైరెక్టర్ ఈ విషయంలో కొంచెం డైవర్ట్ అయ్యాడా, ఆ ఇంటెన్సిటీ మిస్ అయ్యాడా అనిపిస్తుంది. కొంచెం ఎలక్షను అండ్ ఆ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం వల్ల మూవీ ఇంటెన్సిటీ అనేది కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపిస్తుంది. అదొక్కటే ఒక బిగ్ లెట్ డౌన్ ఫర్ దిస్ మూవీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ మూవీ ఈజ్ వెరీ గుడ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు అందరూ చూడాల్సిన మూవీ, అందరూ చూడండి భయ్య. అండ్ ఈ మూవీలో కమిటీ కుర్రలతో పాటు కొన్ని చిన్న క్యూట్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం చూడడానికి క్యూట్ లవ్ స్టోరీస్ మాత్రమే. ఏదో లవ్ స్టోరీ అంటే మరి అంత భయంకరమైన లవ్ స్టోరీలు ఏం కాదు, చిన్న సైజ్ లవ్ స్టోరీస్. అవి కూడా మనకి చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి, అవి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మూవీ అయితే చూడండి.
మై రికమెండేషన్ ఫర్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్.